అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్యాసివ్ స్మోకింగ్ కాజెస్ లంగ్ క్యాన్సర్. బొద్దింకలు తల లేకుండా కూడా వారం రోజుల పాటు జీవించగలవు. ఇలాంటి మరెన్నో న్యూస్ కోసం గ్లోబల్ న్యూస్ చూడండి. యూర్ వాచింగ్ ఆర్టీవీ గ్లోబల్. దిస్ ఇస్ సుధా గంటి. ఇళ్ళు, వాహనాలు అద్దెకి ఇవ్వడం చూస్తూ ఉంటాం. అయితే ఒక చోట మాత్రం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకిస్తున్నారంట. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. చైనాలో స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ ట్రెండ్ ప్రస్తుతం తెగ ఊపందుకుంది. ఆ దేశ యువతులు ఏకంగా వీధుల్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకుని మరి లవ్ మీ ఇఫ్ యూ క్యాన్ అంటున్నారు. ముఖ్యంగా ఇది సింగిల్ కుర్రాళ్ళ కోసమే అట. కొంతమంది అమ్మాయిలు రోడ్డు మీద నిలబడి ఉంటారు. యువకులు ఎవరైనా వారికి డబ్బులిచ్చి గర్ల్ ఫ్రెండ్ గా సెట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ని స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తారు. గర్ల్ ఫ్రెండ్ గా నటించడానికి చైనీస్ గర్ల్స్ చాలా తక్కువ డబ్బులు తీసుకుంటారు. సదర్న్ వీక్లీ అనే పత్రిక ఈ సర్వీస్ల గురించి ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఒక్కసారి కౌగిలించుకోవడానికి 11 రూపాయలు, ఒక్క ముద్దుకు 115 రూపాయలు, కలిసి సినిమా చూడడానికట 173 రూపాయలు చార్జ్ చేస్తున్నారు ఈ గర్ల్స్. ఇక లోన్లీగా ఫీల్ అవుతున్న వారు డబ్బు చెల్లించి ఆమె నుంచి కావాల్సిన ఎఫెక్షన్ అందుకోవచ్చు. పెడిస్ట్రియన్ ప్లేస్ లో మరొక 2 మహిళలు ప్లకార్డ్స్ ఇంకొన్ని సర్వీసులు ఆఫర్ చేస్తూ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ ప్లకార్డ్స్ లో ఇంటి పనులు చేయడానికి 231 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారు. 1 గంట పాటు మీతో కలిసి కూర్చుని మందు సిట్టింగ్ వేయడానికి 463 రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పుకొచ్చారు. ఆహా, భలే ఉన్నాయి కదా ఈ సర్వీసులు అనుకుని వారంతా ప్రొసీడ్ అయిపోతున్నారు. చిన్నప్పుడు స్కూల్లో ఎవరైనా పెద్దయ్యాక మీరు ఏమవుతారని అడిగితే కొంతమంది డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్ అంటూ సమాధానాలు చెప్తూ ఉంటారు. మీరు కూడా అలాంటి సమాధానాలే ఇచ్చి ఉండొచ్చు కదా. అయితే పెద్దయ్యాక నిద్రపోతే చాలు లక్షలు వస్తుంటే నమ్మగలరా? అవును, ఇలాంటి కొన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటికి భారీగా జీతం కూడా వస్తుందంట. సుఖానికి సుఖం, డబ్బుకి డబ్బు అందించే ఈ ఉద్యోగాన్ని వద్దైన వారే ఉండరు కదా. మీకు నిద్ర అంటే ఇష్టమా? అయితే ఈ ఉద్యోగం మీకు తప్పకుండా నచ్చుతుంది. కుంభకర్ణుడిలాగా నిద్రపోయే స్లీపర్స్ కు దేశ విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అనేక మ్యాట్రెస్ తయారు చేసే కంపెనీలు ప్రొఫెషనల్ స్లీపర్స్ ని అయితే నియమించుకుంటాయి. ఈ వ్యక్తులు ఈ కంపెనీలు తయారు చేసే పరుపులు లేదా దిండులు ఉపయోగించి అవి ఎలా ఉన్నాయా అని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఇలా నిద్రపోయేందుకు కంపెనీలు వారికి భారీగా జీతం కూడా చెల్లిస్తుంది. 8 వారాల పాటు నిద్రపోతే ఏకంగా 1.5 lakhs జీతం ఇస్తారు. మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. స్లీప్ జంకీ అనే ఒక విదేశీ కంపెనీ మొబైల్ అప్లికేషన్స్ ఇంకా స్లీపింగ్ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంది. ఈ ఉత్పత్తులు మనిషి నిద్రని ఎలా దోహదపడతాయో అనేది పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే కొంతమందిని ఎంపిక చేసుకుంటోంది. ఎంపిక చేసుకున్న వారికి 8 వారాల పాటు పరిశీలనలో ఉంచుతుంది. ఇంకా 8 weeks తర్వాత ఏకంగా 1.5 lakhs అయితే జీతంగా చెల్లిస్తుంది. తల తెగిపోయినా బ్రతికే జీవులు ఉన్నాయని తెలుసా? అవును, తల కాకుండా ఒక జంతువు మాత్రమే వారం రోజుల పాటు జీవించగలదు. వినడానికి వింతగా అనిపించినా నిజంగా ఈ జీవి తల లేకుండా వారం రోజులు బ్రతుకుతుంది. అంతేకాదు ఈ జీవి దాదాపు ప్రతి ఇంటిలోనూ కనిపిస్తుంది. ప్రకృతిలోని అనేక జీవులకు ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉన్నాయి. అవి మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అలాంటి జీవే బొద్దింక. ఎలాంటి విపత్తునైనా తట్టుకునే విధంగా ప్రకృతి బొద్దింకలను పుట్టించింది. ఇక కొన్ని అధ్యయనాల ప్రకారం చూసుకుంటే కూడా బొద్దింకలు థెర్మోన్యూక్లియర్ యుద్ధాన్ని కూడా తట్టుకోగలవట. ఎందుకంటే అవి రేడియేషన్ కి ప్రభావితం కావు. అయితే బొద్దింకల గురించి వీటి అన్నిటికంటే ఒక షాకింగ్ నిజం ఉంది. అవి చాలా రోజుల వరకు తల లేకుండా జీవించగలవు. అండ్ ఈ అసాధారణ మనుగడకు కారణం అవి ముక్కు ద్వారా కాకుండా శరీరంపై అనేక చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంట. వాటికి మనుషులలాగా కాకుండా బొద్దింకలకు రక్త నాళాలు ఉండవు. ఆక్సిజన్ ప్రసరణ కోసం అవి రక్తంపై ఆధారపడవు. ఊపిరి పీల్చుకోవడానికి వాటి శరీరం అంతా ఉండే స్పిరికల్స్ అని పిలువబడే చిన్న రంధ్రాలను ఉపయోగిస్తూ ఉంటాయి. అవి బొద్దింకలు తల తెగిన తర్వాత కూడా శ్వాస తీసుకోగలవు. బొద్దింకలు వారం రోజుల పాటు శ్వాస తీసుకోకుండా జీవించగలవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే కానీ వారం రోజుల్లో తల రాకపోవడం వల్ల ఆహారం, నీళ్లను ఇవి తీసుకోలేకపోతాయి. ఇంకా ఫలితంగా బొద్దింక వారం రోజుల్లోనే చనిపోతుంది. ఒక విధంగా బొద్దింకలకు ఈ వారం రోజులు శిక్ష లాంటిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే వారం రోజులు అవి నొప్పితో విలవిలలాడిపోతూ బ్రతుకుతూ ఉంటాయి.
టాలెంట్ ఎవ్వడి సొత్తు కాదు అని చెప్పడానికి ఈ చిన్నారి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజుల్లో చిన్నారులే చిచ్చరు పిడుగులు అని అనడానికి ఆ అమ్మాయే నిదర్శనం. పట్టుమని 7 ఏళ్ల వయస్సు కూడా లేదు, కానీ తనలో టాలెంట్ చూపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఈ బుడత. అయితే సోషల్ మీడియాలో ఈ చిన్నారి వీడియోస్ చూసిన వాళ్ళందరూ వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. చూడడానికి తెలుగు అమ్మాయిలాగే ఉన్న ఈ చిన్నారి ఎవరో కానీ ఆమెకి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టెక్నాలజీ పెరిగిపోయిన సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వారి వారి టాలెంట్స్ బయటపెట్టి ఫేమస్ అవుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. అయితే అదే బాటలో ఈ చిన్నారి కూడా చేసిన డాన్స్ వీడియోలు నెటిజన్లతో పంచుకొని అందరికీ షాక్ అయితే ఇస్తోంది. ఇంకా చిన్న వయస్సులోనే చిచ్చరు పిడుగులాగా డాన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిన్నారి డాన్స్ చూసి ఇంకా ప్రతి ఒక్కళ్ళు వావ్ అనాల్సిందే. ఇంకా అలాగే స్ప్రింగ్ లాగా ఒళ్ళంతా ఊపి పడేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మాయికి సంబంధించిన పలు డాన్స్ వీడియోస్ నెటిజన్స్ అయితే లైక్ల వర్షం కురిపిస్తున్నారు. వాటిపై కామెంట్స్ అయితే మోత మోగిపోతున్నాయి. ఆమెని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. మెలికలు తిరుగుతూ మైమర్పిస్తున్న ఈ చిన్నారి తెలుగు అమ్మాయి అని అంటున్నారు. అయితే వీడియోస్ చిత్రీకరిస్తోంది మాత్రం చైనాలో అని అర్థమవుతోంది. ఏది ఏమైనా సరే ఈ చిన్నారి డాన్స్ తో అయితే ఊపేస్తోంది. ఇంకా ఈ చిచ్చరు పిడుగు డాన్స్ టాలెంట్ చూసి ఇండియన్సే కాదు, చాలా మంది చైనీస్ కూడా వారే వాహ్ అంటున్నారు. ఏంట్రా బాబు, ఖాళీ టైం దొరికితే చాలు వీడు తెగ దమ్ము లాగిస్తున్నాడు. ఆఫీస్లో ఉన్నా అంతే, ఇంట్లో ఉన్నా అంతే. వీళ్ళకి లంగ్స్ పాడైపోతాయైనా మాట వినరు కదా, అస్సలు పట్టించుకోరు. ఇక మీరు కూడా మీ ఫ్రెండ్స్ని చూసి ఇలాగే అనుకుంటారు కదా. అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్. కేవలం మీ ఫ్రెండ్సే కాదు, మీకు కూడా లంగ్స్ చెడిపోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? మన పక్కనే మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు అయితే స్మోకింగ్ చేసే అలవాటు వాళ్ళకి ఉంటే గనక ఈ ప్రభావం మనపై కూడా పడుతుంది. ప్రతి ఏడాది ఆగస్ట్ 1న ప్రపంచ లంగ్ క్యాన్సర్ డేను జరుపుకుంటాం. ఇంకా లంగ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఎవరైనా స్మోకింగ్ చేస్తున్న సమయంలో వారి పక్కన ఉంటే ఆ పొగ మన శరీరానికి ప్రవేశిస్తుంది. ఇంకా అంటే మనం ఇష్టం లేకపోయినా స్మోకింగ్ చేస్తున్నట్లే. దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అని, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అని అంటారు. ఇక దాదాపుగా 4 ఒక్కరు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ చేస్తున్నారని అర్థం. వీరిలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల లంగ్స్ మరింత అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులు క్యాన్సర్ రావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా కారణమవుతున్నాయి. కుటుంబ చరిత్ర కారణంగా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కుటుంబంలో తల్లిదండ్రులు, తోబుట్టువుల్లో ఒకరికి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన రోగ నిరోధక శక్తి పొరపాటున మన మీదే దాడి చేయడం వల్ల తలెత్తే జబ్బులు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో ఉండే రేడియేషన్ అరుదుగా జన్యువులు కూడా ఈ క్యాన్సర్కి కారణం కావచ్చని చెప్తున్నారు. Thank you so much for watching. మీరు చూస్తున్నారు RTV. This is Sudha Ganti signing off. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.